నా బర్త్‌డే వీక్ అంతా ఇలా స్టార్ట్ అయింది. ఏదో స్లోగా స్టార్ట్ అయిందనమాట. అది కూడా మా పేరెంట్స్ ఉండేసరికి ఇంకా చాలా రిలాక్స్‌గాను చాలా బాగా అనిపించింది నా బర్త్‌డే అంతా గూడా. ఇంకా మార్నింగ్ అయితే ఇలా స్టార్ట్ చేశాను. దోస, కారం, చట్నీ ఇట్లా సింపుల్‌గా అనమాట. నాన్ వెజ్ ఏమీ లేదు. ఇంకంతా వెజ్జేలాగా స్టార్ట్ చేశాము. మధ్యనైతే నేను చాలా బాగా చేస్తా అన్నాను ఈ పిండినైతే దోస పిండిని. ఎందుకంటే ఇంకా మల్టీగ్రెయిన్ లాగా చేస్తా అన్నాను. అన్నీ మిక్స్ చేసి ఓట్స్ అంట, మిల్లెట్స్ అన్నీ గూడా. ఇంకైతే గోల్డ్ కొందామనేసి ఇంకట్లా బయటెళ్ళాము నేను, మా అమ్మ. నాకంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మా అమ్మ ఏదో ఒకటి తీసిస్తాను నీ బర్త్‌డే రోజు అని చెప్పి తీసుకెళ్ళిందనమాట. ఇంకలా వెళ్ళాము. అన్నీ చూసినాం అనమాట. ఇంకా ఆ రోజైతే గోల్డ్ ఆల్మోస్ట్ 11,500 ప్లస్‌లో ఉండింది అట్లా గోల్డ్. కానీ ఏదో ఒకటి తీసుకుందాంలే అనుకుంటా ఉన్నాము. ఇంకా కాసులైతే చూస్తా ఉన్నాము. కాసులు, గుండ్లు అవి. కానీ ఇంకా ఇక్కడైతే మనం వేసుకునే మోడల్ అయితే అంతగా లేవనమాట. ఏవో ఒకటో, రెండో ఉన్నాయి. ఇంకా సరే గదా అనేసి ఇంకా పక్కన డాలర్సు, పెండెంట్స్ అన్నీ బాగుంటే చూస్తా ఉన్నాము. ఇవైతే చాలా బాగున్నాయి చూసేకైతే. ఇంకా తీస్తా ఉన్నాం. మీరెవరికైనా గానీ రెఫరెన్స్‌గా ఉంటాయనేసి నాకు నచ్చినవి, బాగున్నవి అన్నీ చూస్తా ఉన్నాం. ఇంకేమైనా ప్రైస్ గానీ తక్కువ ఉంటే చూద్దాం అనుకుంటే ఇవన్నీ గూడా ఇప్పుడు నేను చూసేది కూడా 4½ గ్రామ్ ఉంది. ఆల్మోస్ట్ వేస్టేజ్ అన్నీ కూడా కలిపి 50,000 అబోవ్ వస్తుందనమాట తీసుకుందామన్నా గూడా. అసలు ఇప్పుడైతే గోల్డ్ అయితే ఏం తీసుకునేటట్టు లేవు. అంత ప్రైస్ పెరిగిపోయినాయి. ఇట్లా ఇంకా ఇవి ఉన్నాయన్నమాట. ఇంకా వేరే అడిగాము. కాకపోతే ఇంకేమీ లేవు. చిన్న చిన్న పెండెంట్స్ కానీ, డాలర్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా నేనైతే కొన్ని నచ్చినటివి గానీ చూస్తా ఉన్నాను. ఫోటోస్, వీడియోస్ అవి తీసుకుంటా ఉన్నా. ఇప్పటికి కాకపోయినా ఫ్యూచర్‌లో ఎప్పుడైనా తీసుకుందామని. కానీ ఇప్పుడే తీసుకోలేము. ఇంక ఫ్యూచర్‌లో ఏం తీసుకుంటామని నా ఇన్నర్ ఫీలింగు. ఎందుకంటే ప్రెజెంట్ అయితే 12,000 దాకా ఉంది గ్రామ్ వెయిట్. అస్సలు తీసుకునేలాగా లేదసలు గోల్డ్. అంత పెరిగిపోతా ఉన్నది. ఏదైనా చిన్న చిన్నది అలా తీసుకుందామన్నా గూడా ఎంత కాస్ట్ ఉన్నాయంటే, మరీ ఇవి బ్రాండెడ్ వాటిలకెళ్ళామనుకోండి పెద్ద పెద్ద గోల్డ్‌కి వాళ్ళైతే వేస్టేజ్ అంట అవంతా ఎంతైనా వేస్తా ఉన్నారు. ఇంకా ఏదైనా చిన్న షాపుల్లో తీసుకునేదే మేలు. ఎందుకంటే కొంచెం వేస్టేజ్ కానీ అవన్నీ కూడా మనకు కన్వీనియంట్‌గా ఇస్తారు. ఇక్కడైతే వేస్టేజ్ ఏదైనా తీసుకున్నా గూడా ఆ పెండెంట్ అడిగినా గూడా దానికైతే 22% వేస్టేజ్, 28% యాంటిక్‌లయితే ఇంకా ఎక్కువ వేస్టేజ్ అయితే వేస్తా ఉన్నారు. నేను అన్నీ అడిగి చూసి ఇంకెందుకులే అబ్బా మనం తీసుకోలేమని చెప్పి ఇంకా వెనక్కి వచ్చేస్తా అన్నాను. కాకపోతే ఇంకొన్ని వీడియోస్ అన్నీ తీసుకుందాం అనేసి చూస్తా ఉన్నాను. నేనైతే ఇక్కడ నా మ్యారేజ్‌కి కూడా నేను ఈ గోల్డ్ షాప్‌లోనే తీసుకున్నాను. అంటే ఈ షాప్ పెద్దదే. అంటే పేరెందుకులే అనేసి ఇంక నేను చెప్పలే గానీ దీంట్లోనే తీసుకున్నాను ఆల్మోస్ట్ నా జ్యువెలరీ అంతా గూడా. ఇంకా సరే దీంట్లో అయితే కొంచెం ట్రెడిషనల్ ఉంటాయనేసి నేను వెళ్ళాననమాట బేసికలీ. బట్ కాకపోతే నాకైతే వేస్టేజు ఇవంతా చూసి కొనబుద్ధి కాలేదు. ఇంకా అందుకని కొనలే. ఇదంతా డైమండ్ సెక్షన్ అనమాట. చూడండి అంత చిన్నవి కూడా ఎంత ప్రైస్ ఉన్నాయంటే అంత ప్రైస్ ఉన్నాయి. ఇంకా మనం ఎప్పుడు కొంటామో ఏమోలే అనేసి వీడియోస్ అయితే తీస్తా ఉన్నాను. కనీసం మనం చూసన్నా ఆనందపడదాము అనేసి. చూడండి చూస్తా ఉంటే మెరుస్తా ఉన్నాయి ఒక్కొక్కటి గూడా. అవి వాటిని చూస్తా ఉంటే ఎలా ఉన్నాయి తెలుసా? రా కొనుక్కో, రా కొనుక్కో అని పిలుస్తా ఉన్నట్టు అనిపిస్తా ఉన్నది. ఇంక నేనైతే అట్లా చూసి ఎక్కువసేపు అయితే ఉండలేదు. ఎందుకులే అనేసి. ఇదొచ్చి ప్లాటినం అంట అంతా గూడా. ఇంకా చూస్తా ఉన్నాను. ఇవి బ్యాంగిల్స్ అడిగాను. అక్కడ వైట్ స్టోన్స్ ఉన్నాయి గదా! ఆ బ్యాంగిల్స్ అయితే 2 గాజులు 8,00,000 దాకా పడతదంట. ఓయమ్మ! ప్రైస్ చూసి దిమ్మ తిరిగిపోయింది. ఇంక అసలు జీవితంలో మనం కొనలేంలే అనుకున్నాను. అట్లా అనిపించింది. కనీసం చూద్దాంలే అనుకోని అన్నీ చూస్తా ఉన్నాను. అస్సలు ఈ ప్రైజులు, ఈ గోల్డ్ అస్సలు కొనలేము. అంత ప్రైస్ పెరిగిపోయింది. నేను దాదాపు 1 ఇయర్ తర్వాత వెళ్ళాననమాట గోల్డ్ షాప్‌కి. చూస్తేనేమో ప్రైజులు మండిపోతున్నాయి. ఇంకా సరే అనేసి ఇంక వెనక్కి వచ్చేసినాను. ఇక్కడైతే ఈ షాప్‌లో అయితే నేను ఇంకేమీ తీసుకోలేదు. వేరే షాప్‌లో అయితే తీసుకున్నాను అనమాట. ఇంకేం తీసుకున్నాను కూడా లాస్ట్‌లో పెడతాను. ఇప్పుడైతే ఇవి మోడల్స్ చూస్తా ఉన్నా. లేటెస్ట్ మోడల్స్ ఏవేవి ఉన్నాయనేసి పిక్స్ తీసుకొని యాడ్ చేస్తున్నాను. కాకపోతే అంతగా క్లారిటీగా కనిపించట్లేదు. నాకైతే కొంచెం జూమ్ చేసి చూస్తా ఉంటే కొంచెం కనిపించింది కానీ పెద్దగా వీడియోస్‌లో యాడ్ చేస్తే కనిపించలేదు.
ఇంకిదైతే బొకే అనమాట. అసలిదైతే 1 వీక్ తనక గూడా వాడిపోలేదసలు. అంత ఫ్రెష్‌గా ఉంది. ఇప్పుడు గూడా ఏందంటే చూస్తుంటే అసలు రబ్బర్ పూల్లాగా ఉన్నాయి. కానీ ఇవంతా ఒరిజినల్ పూలు. చూడ్డానికైతే చానా బావుంది. ఇంకా కాస్ట్ గూడా బాగా ఎక్కువ పడిందంట. నేనైతే మళ్ళీ యాప్‌లో చూషినాను. ఎంత పడింది ఏంటి అనేసి. ఎందుకంటే మనకు ప్రైస్ తెలుసుకోకుండా ఉంటే ఆగలేం గదా! ఎంత పడింది, ఏమి అన్నీ తెలియాలి గదా మనక. అందుకని ఇంటెన్షన్‌తో అన్నీ చూషినాను. కొంచెం ప్రైస్ ఎక్కువే పడింది. ఇదైతే ఇంకా వీడియో తీసి పెట్టుకుంటున్నాను. అంటే గుర్తుగా ఉంటదని. ఇదైతే మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చాడు బొకే. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. సో, కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్‌లో కూడా పెట్టాను గదా! చూడండి. అంటే కొన్ని 2 వీడియోస్ ఏమో అట్లా పెట్టాననమాట. ఫుల్ వీడియో లేట్ అవుతుంది కదా అనేసి కొంచెం అందుకని షార్ట్ వీడియో అలా పెట్టాను. ఇంక ఈ ఫ్లవర్స్ కూడా అట్లే పెట్టేసున్నాను. ఇంక అన్నీ ఇట్లే వదిలేసినాను. అట్లా మళ్ళీ ఎత్తి పెడదాంలే అనేటట్లుగా. ఇంకా వీడియోస్ అన్నిటికి అలా తీస్తా ఉన్నాను సారీకి అని చెప్పి అట్లాగే బెంచ్ మీద పెట్టేసినాను. గ్రీటింగ్ కార్డ్స్, బొకేస్ అట్లా వీడియో తీసుకుందాం అనేసి. నేను మళ్ళీ 2 డేస్‌కి ఎప్పుడో తీసుకున్నాను నా బర్త్‌డే అయిపోయిన తర్వాత. ఇంకా అట్లా యాడ్ చేసుకొని పెట్టుకున్నాం. మళ్ళీ ఏదన్నా గ్యాలరీలో పెట్టినా కూడా యాడ్ చేసినామో ఏమో కూడా మనకు తెలీదు. అసలంటే ఏదన్నా మనము అంటే ల్యాప్‌టాప్‌లోకి అలా సేవ్ చేసినామనుకో అసలు ఓపెన్ చేయము ల్యాప్‌టాప్‌ని, అసలు చూడము. ఇంక ఈ బ్రాస్లెట్ కూడా మా హస్బెండే గిఫ్ట్ ఇచ్చాడనమాట. బావుంది. ఇది అంటే అప్పుడేసుకున్నాను. అట్లనే ఉంది చేతిలో గూడా. చూడ్డానికి చాలా బావుందనమాట. ఇంక అప్పటికప్పుడు సెలెక్ట్ చేసినాడంట. నేను ఎందుకు ఇచ్చినావు, ఏమి, ఎందుకు అని అడిగాను. అట్లా ఇచ్చినానులే ఏం కాదులే అనేటట్టున్నాడు. ఇంక అట్లా ఇంక గ్రాసరీస్ కూడా వచ్చాయి. ఫ్లిప్‌కార్ట్ పెట్టాననమాట. ఈ మధ్య ఫ్లిప్‌కార్ట్‌లో అయితే అంటే ఎట్లా అంటే 9 రూపీస్‌కే యాడ్ చేసుకోవచ్చనమాట గ్రాసరీస్ ఇవి వెజిటబుల్స్ అన్నీ గూడా. సో, అందుకనేది ఇంకా ఒకేసారి అన్నీ పెట్టేసినాను వెజిటబుల్స్ అంతా గూడా. నాకైతే బయటకి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ ఏమనిపియదు. ఒకటి, రూ. 2 కన్నా పెద్ద ఎక్కువ అనిపిచ్చదు. ఇంక అందుకని కావాల్సినటన్నీ ఇంకొకేసారి పెట్టేసుకుంటాను. మనం బయటికి పోయినా అలానే అవుతుంది. ఇంట్లోకి వచ్చినా ఇంటికొస్తే ఇంకా మేలే గదా అనేటట్లుగా నేనన్నీ పెట్టేస్తాను. ఇవన్నీ ప్రైజెస్ అన్నీ కొంచెం చూసుకొనే పెడతాను నేను. బయటకి, ఇక్కడికి ఎలా ఉన్నాయి బ్యాలెన్స్ చేసుకొనే పెడతా. తక్కువ ఉంటేనే పెడతాను. ఎక్కువ ఉంటే ఏవి పెట్టను. బయటికెళ్ళినప్పుడు తీసుకోవచ్చులే అన్నట్టు. మాకన్నీ దగ్గరే ఉంటాయి. పెద్ద దూరం ఏముండవు. అన్నీ ఈజీగా దొరుకుతాయి కాబట్టి నేనేమన్నీ బల్క్‌గా ఏం పెట్టను. కొన్ని కొన్ని కావాల్సినవి మాత్రమే. ఇంకా 1 వీక్ అలా సరిపోయేలాగా లేకుంటే 3, 4 డేస్ అంతకన్నా ఎక్కువైతే స్టోర్ చేయను నేను. అస్సలు ఫ్రిడ్జ్‌లో పెట్టను. కాంప్లిమెంటరీగా ఇది ఇచ్చాడనమాట. ఏదో మాయిశ్చరైజర్ ఏదో ఇచ్చాడు. నేను ఇంకా వాడలేదసలు. ఇంకా చూడాలి వాడాలా లేదా అని. ఇంకా అప్పుడే నాకు నైకా ఆర్డర్ కూడా వచ్చింది. ఇంకా ఓపెన్ చేసి చూస్తా ఉన్నాను. ఏమున్నాయి ఏంటి అనేటట్లుగా. ఇవి వచ్చినాయనమాట. నేను కొన్ని ఎక్కువే పెట్టాను. బట్ 3 టైమ్స్ వచ్చాయి. ఒక్కొక్కటి ఒక్కోసారని 3 టైమ్స్ వచ్చాయి. కానీ నేను అన్నీ కలిపి ఒక వీడియో కూడా తీసినాను. ఆల్రెడీ ఇంకా షార్ట్ వీడియో కూడా పెట్టినట్లున్నాను. ఇంకా ఫుల్ వీడియో కూడా పెడదామనేసి ఇంక ఇట్లా వీడియో తీసి పెడతా ఉన్నాను. నేనైతే స్కిన్ కేర్ అయితే బాగానే ఫాలో అవుతూ ఉంటాను. ఎప్పటికప్పుడు క్రీమ్స్ కానీ ఏవేవి బాగుంటాయి ఫేస్‌కి, ఏవైతే బెస్ట్ ఏంటి అని అన్నీ కూడా నేను చూసుకొనే వాడతాననమాట. నేను ఏదైనా ఒక క్రీమ్ పెట్టానంటే ఆర్డర్ వాటికి ఖచ్చితంగా ఒక 70, 80 సార్లన్నా రివ్యూస్ చూసి అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి దానిపైన చదివి అన్నీ చూసే నేను కొంటాను. నార్మల్‌గా అయితే నేను అసలు కొనను. బేసికలీ నేను ఎవరిని కూడా క్రీమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేవి కూడా రివ్యూ కూడా అడగనసలు. నేనే చూసుకొని నేనే కొనుక్కుంటాను అనమాట ఏదన్నా బాగుంటే. ఇంక ఇవన్నీ అన్నీ ఒకేసారి వచ్చేసరికి ఇంక అన్నీ తీసి ఒక షార్ట్ వీడియో తీసినాను. ఇంకా అలాగే ఇంకా ఈ ఫుల్ వీడియోలో కూడా పెడదామనేసి ఇంకంతా వీడియో తీసి పెడతా అన్నాననమాట. ప్రెజెంట్ అయితే నేనైతే గోల్డెన్ సీరమ్ స్విస్ బ్యూటీదైతే యూజ్ చేస్తా ఉన్నాను. చాలా బావుంది. అంటే మార్నింగ్, నైట్ 2 పూట్ల యూజ్ చేయొచ్చంట. నేనైతే యూజ్ చేస్తాను. బావున్నది. డాట్ అండ్ కీ అయితే ఇచ్చినంత హైప్ అయితే లేదు. ఓకే. ఓకే. యూజ్ చేయొచ్చు. ఎవరైతే అన్నీ స్టెప్ వైస్ మెయింటైన్ చేయలేని వాళ్ళు ఒకేసారి సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తే బానే ఉంది. ఇన్‌స్టెంట్‌గా అయితే బావుంది. లాంగ్ లాస్ట్‌లో అయితే అంతగా అనిపించలేదు. జిడ్డుగా ఉంది. ఇంక ఇవైతే విష్ కేర్‌లో అయితే టింటెడ్ లిప్ బామ్ అయితే డేలో అయితే చాలా బావుంది. ఇంకా మల్టీగా యూజ్ చేసుకోవచ్చు. కన్సీలర్ కూడా తీసుకున్నాను. ఆ కన్సీలర్ ఏంటంటే కాంటోర్, కన్సీలర్ అన్నీ ఉంటాయి కాబట్టి బాగా అంటే మేకప్‌కి బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఫేస్ రేజర్ అయితే నేను ఎక్కువ ఐబ్రోస్ అయితే నేనే చేసుకుంటాను కాబట్టి ఫేస్ రేజరు. ఇంకా సెటాఫిల్ అయితే ఇంకా అది కాంబినేషన్ స్కిన్‌కి యూజ్ చేయొచ్చు. బావుంది సెటాఫిల్ అయితే మాయిశ్చరైజరు. మరీ అంత జిడ్డుగా లేదు. యూజ్ చేయొచ్చు. నాకైతే కొంచెం అనిపించింది ఇప్పటికైతే.
ఇంకా ఈ స్విస్ బ్యూటీ అయితే నాకు ఇంకా బాగా నచ్చింది అన్నిటికన్నా కూడా. స్విస్ బ్యూటీ, విష్ కేర్ ఇది అన్ని ప్రొడక్ట్స్ అయితే ఒకసారి రివ్యూ ఇస్తా. అంటే అన్నీ యూజ్ చేసిన తర్వాత 1 ఆర్ 2 మంత్స్ ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి దాని తర్వాత ఇస్తానన్నమాట. ఇదైతే ఇంకా నెక్స్ట్ భీమా జ్యువెలర్స్‌లో ఇంక ఇవైతే ఇక్కడైతే కలెక్షన్స్ అన్నీ కూడా బావుంటాయి. భీమా జ్యువెలర్స్‌లో బెనిఫిట్ ఏందంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు వెబ్‌సైట్ ద్వారా గానీ అంటే పర్చేస్ చేస్తే గోల్డ్ ఏదైనా గూడా, ఇక్కడ మనకేంటంటే నో వేస్టేజ్ అలా ఉంటుంది. బట్ నేనైతే ఎప్పుడూ కొనలేదనమాట. నాకైతే తెలీదు. కాకపోతే నేను వెబ్‌సైట్‌లో అయితే నాకు చూస్తా ఉంటా. ఏదైనా అంటే మెసేజెస్ కానీ ఏవైనా వచ్చినప్పుడు ఓపెన్ చేస్తాను వెబ్‌సైట్. అప్పుడు నేను కొన్ని చూస్తాను. నో వేస్టేజ్ అంట, ఆఫర్స్ అంట అలా ఉంటాయి. అప్పుడు చూస్తాను, తీసుకుందామని అనుకుంటాను. బట్ కాకపోతే గోల్డ్ ఆన్‌లైన్‌లో కొనడం దేనికని నేను ఎప్పుడైతే ప్రిఫర్ చేయలేదు. నేనైతే ఎప్పుడు కొనలేదు. బట్ షాప్‌కైతే నేను 2-3 టైమ్స్ అయితే వెళ్ళాననమాట. ఏదన్నా మంచి కలెక్షన్స్ వచ్చినాయా అనేసి చూడ్డానికి వెళ్తాను గానీ, కొనడానికి నేనెప్పుడు ఎళ్ళను. మోస్ట్‌లీ నేనైతే హోమ్ టౌన్‌లో గానీ అలా తీసుకునేకి చూస్తా ఉంటాను. గోల్డ్ అయితే ఇక్కడైతే సిటీస్‌లో ఏందో నాకైతే ఎక్కువ అనిపిస్తది. వేస్టేజ్ అయితే విపరీతంగా ఏస్తారు. మనము తీసుకోలేనంత వేస్టేజ్ ఏస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అనుకో గోల్డ్. దానికి ఒక 4-5,000 అన్నా ఎక్స్‌ట్రా అన్నా ఏస్తారు. ఏ ప్రొడక్ట్ అన్నా తీసుకో 22% కానీ, 25% కానీ వేస్టేజు. ఇంకా ఇవి యాంటిక్ గాని ఎళ్ళినామనుకో 28-30% మేకింగ్ ఛార్జెస్ అలా ఏస్తా అన్నారు. అయితే అస్సలు ఇంకా కొనలేమనమాట అసలు. ఆ విధంగా ఏస్తారు. ఇంక అందుకనేది నేనెప్పుడైతే అంతగా ప్రిఫర్ చేయను కొనేకి గానీ, ఇంకేదన్నా చూస్తా ఉంటాను. ఎప్పుడన్నా ఇలా నాకు సండే బోర్ కొట్టినప్పుడు కానీ అట్లా వెళ్ళి చూస్తా ఉంటాను గానీ, నేనైతే ఎవరిని అడగను గోల్డ్ కొనిమ్మని ఇట్లా అంతా కూడా. మనకున్నప్పుడు మనం కొనుక్కుందాంలే అని అనుకుంటాను. ఇంక అట్లాగే చూస్తా ఉంటా ఏమైనా బాగున్నాయా అనేసి. నాకు అనిపించింది ఏంటంటే ఇంక జీవితంలో కొనలేం గోల్డ్. ఎందుకంటే అంత ప్రైస్ పెరిగిపోయినాయి. ఇంక ఈ సెట్ అయితే చాలా బాగున్నాయి. ఆ జుమ్కీలు అయితే 80 గ్రామ్స్ అంట. అసలు చూడడానికి చాలా బాగున్నాయి. కానీ హెవీ వెయిట్ ఉన్నాయి. దగ్గర నుంచి చూసినప్పుడైతే నాకు బాగా నచ్చినాయి. అందుకని వీడియో తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి. ఇంకా షార్ట్ వీడియోలో పెడతాను చూద్దురు. ఈ వీడియోలో అయితే ఇంకింతే అనమాట. నా బర్త్డే వీక్ అంతా ఇలా జరిగింది. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.